హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం గోబీతో 65 చేస్తున్నామండి. ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని సన్నగా ఈ మీడియంలో మనకి ముక్కలు అనేది ఉండాలన్నమాట. వాటిని శుభ్రంగా కడిగి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. బాగా కుక్ అవ్వకూడదు. ఒక 5 మినిట్స్ ఉడికినాక పక్కన పెట్టుకోవాలి. వడగిన్నెలో వేసి ఆ వాటర్ అంతా పోయేటట్టు మనం నీళ్లు పక్కకు పెట్టి ముక్కలు అనేది తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో కొంచెం కార్న్ఫ్లోరు, ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు ఏమో బియ్యపు పిండి వేసి అవి రెండు కొంచెం మిక్స్ చేసుకోవాలి. కొంచెం మైదా ఉంటే మైదా వేసుకోండి, మైదా లేకపోతే ఈ రెండింటితో అయినా చేసుకోవచ్చు. దాంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి, కొద్దిగా కలర్ వేసుకోవాలన్నమాట. నేను కలర్ అనేది యాడ్ చేయలేదు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. నేను ఉప్పు, కారం, కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. కారం వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా వేసి ఇంతే నూనె వేసానండి, ఎక్కువ వేయలేదు. మొత్తం ఇదిగో ఇలా బాగా మిక్స్ చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కర్రీయే కాకుండా క్యాలీఫ్లవర్తో ఇలా గోబీ 65 చేసుకోవచ్చు అన్నమాట. చికెన్ తిన్నోళ్ళు ఇలా గోబీతో సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగో ఇలా ఒక్కొక్కటిగా పకోడీ వేసినట్టు వేసేయాలన్నమాట. జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ హీట్ ఎక్కుండిద్ది కదా, మీద పడకుండా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. నా ఛానల్ కదా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వెంటనే కలదిప్పకూడదండి, ఒక 2 మినిట్స్ ఉన్నాక కలదిప్పాలి. వీటిని కొంచెం కదిలిద్దాం. వెంటనే కదిలిస్తుందంటే దానికి కోటింగ్ ఉంది కదండి, ఆ కోటింగ్ అంతా గంటకి అంటుకునిద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇది ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇవి మనకు కొంచెం రోస్ట్ అయ్యేదా ఉంచుదాం. కొంచెం మనకి ఇవి వచ్చేసి కొంచెం రోస్ట్గా ఫ్రై అవ్వాలి మనకి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనకి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఎంత రుచికరమైన గోబీ 65 రెడీ అయిపోయింది. ఇలా రుచికరంగా చేసుకోవాలంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది. ఇలా పేపర్ ఎందుకు వేసామంటే ఇంతే ఫ్రెండ్స్, మనకి 65 అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే మళ్ళీ కలుస్తాను.